అందరికీ హాయ్ అండి. మార్నింగ్ స్వీటీ పడుకుందండి. అది స్వీటీ పైకొచ్చి పడుకుంది. నైట్ చైర్లో పడుకోమంటే పడుకోదంటే అండి. 2 రోజుల నుంచి మేము పడుకుంటే వచ్చి మంచమే పడుకుంటుంది. అది కూడాను ఓ పక్కన ఒబ్బడిగానే పడుకుంటుందిలే అండి. పాపం పిల్లలు పడుకున్నట్టుగా ఒబ్బడిగా పడుకుంటుంది. ఇంకా దుప్పటి కప్పితే ఇంకా అస్సలు అటు ఇటు కదలదండి, అలా ఉండిపోద్ది. నేను అది పడుకుంది కదని పని అంతా చేసుకొని ఇంక బాబావారి పూజ అది చేసేసుకున్నాను. ఏమీ లేదండి, చిప్స్ ఉంటే బాబావారికి పెట్టేసి నైవేద్యంగా, ఇంకా ఏమీ లేనప్పుడు ఇంకా చిప్సే కదా పెడతాం. ఇంకా అలా పెట్టేసుకున్నాను. పువ్వులు కూడా లేవండి బాబావారికి, తెమ్మని చెప్పాలి. ఇంకా స్వీటీ తర్వాత వచ్చేసిందిలే అండి. వచ్చేసి ఇదిగోండి చైర్లో పడుకుంది. దానికి బొట్టు పెట్టేసాను. బొట్టు పెట్టకపోతే ఒప్పుకోదు కదా. బొట్టు పెట్టేసి దానికి కొంచెం అప్పటికి బయట చల్ల గాలి వేస్తుందండి. ఇంకా అందుకే ఫ్యాన్ వేయడానికి ఏమో దీపం వెలుగుతుంది కదా అని వేయలేదు. బయట గాలి మాత్రం చాలా బాగా వేస్తుంది చూసారా. ఇంకా తను టీ పెట్టమంటే తనకి నాకు ఇద్దరికైనా పెట్టాను. అంటే కొంచెం డెకరేషన్ పెట్టాను అనమాట అండి. ఎవరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతాను. ఎందుకంటే ఆ టైంకి నాకు ఎలా పెట్టాలనిపిస్తే అలా పెడతాను అనమాట అండి. కొంచెం డెకరేషన్ అనుకోండి, కొంచెం బాగుంటుంది కదా అని ఇంకా డెకరేషన్ పెట్టేసిన తర్వాత కొంచెం పాలు వేసి టీ పెట్టేసాను. ఇంకా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. కరెంటు పోయింది, అందుకే కొంచెం అలా లైట్ వెలగట్లేదు అనమాట. ఇన్వర్టర్ మీద పనిచేయదు కదండి ఫ్రిడ్జ్. ఇంకా తనకి టీ ఇచ్చేసాను. నేను కొంచెం పెట్టుకున్నాను. నేను అదే గ్లాస్తో తాగుతానండి. కాఫీ అయినా సరే అంతే, లేకపోతే టీ అయినా కొంచెమే, ఇంకా ఎక్కువ మాత్రం తాగను. ఇంకా దానికి తను వెళ్ళిపోతే తాగేసి ఇంకా తర్వాత అన్నం పెట్టేసాను. అది తినేసరికి 12 అయింది. ఇంకా అన్నం పెట్టేసానండి. అన్నం తినేసింది. కొంచెం అన్నం తినేస్తే ఇంకా అమ్మగారు రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట అండి మా స్వీటీ. ఇంకా తర్వాత నేను మిగతా పనులు చేసుకుంటాను, ఏదైనా పనులు ఉంటే చేస్తాను. తను వచ్చేటప్పుడు శనక్కాయలు పట్టుకొచ్చారండి పచ్చివి. అవి ఎర్రమట్టితో చాలా మట్టి ఎక్కువ ఉంది. ఇంకా అవి శుభ్రం కడిగి మధ్యాహ్నం ఉడకపెడతాను. ఇంకా ఈ మొక్కజొన్న పొత్తు వినాయకుడికి పెట్టింది మాట అండి. అది ఉంటే కొంచెం కాల్చాను స్టవ్ మీద. దానికి ఇష్టమండి, చాలా ఇష్టం. పొత్తు ఉడకబెట్టింది అయితే మరీ ఇష్టం. గొడవాడి మరీ తింటుంది. శనక్కాయలు ఒకటి, ఇలా మొక్కజొన్న పొత్తు ఇటువంటివి ఇష్టంగా తింటుంది కదా. ఇంకా మధ్యాహ్నం అట్లా భోజనం మాట అండి. పప్పు మామిడికాయ ఇంకా వేసుకుని తినేసి మళ్ళీ స్వీట్కి పప్పు అంటే ఇష్టం కదా, ముద్ద పెడతానండి కొంచెం. ఇంకా వేరుశనక్కాయలు ఉడకబెడుతున్నాను. అన్నం తిన్న వెంటనే శనక్కాయలు ఉడకబెడుతున్నాను అనమాట అండి. అంటే టీవీ చూస్తాను, తను తింటారు కదా, అలా ఇష్టం అన్నమాట తనకు. అందుకని ఇంకా వేరుశనక్కాయలు ఉడకబెట్టి నేను కొంచెం తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. టీ పెట్టిచ్చేస్తే తను వెళ్ళలేదండి. అంటే బయటకు వెళ్దాం అనుకున్నాం. అందుకని ఇంక నేను మార్నింగ్ నుంచి ఏ డ్రెస్తో ఉన్నాను, ఇంకా ఆ డ్రెస్ అంటే పక్కనే లేండి, దగ్గరే కదా, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను కదా అని ఇంకా డ్రెస్ అది మార్చుకోలేదు. మామూలుగా మార్నింగ్ వేసుకున్న డ్రెస్ ఇంకా వేసేసుకొని ఉంచేసుకొని ఇంకా బయటికి రెడీ అవుతున్నాను ఫ్రెష్. ఎందుకంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తానండి, కొంచెం పని ఉంది. పని కాదులేండి, ముందు ఆయేషా గారు ఉన్నారు కదా, ముందు రోజు వచ్చారు. వాళ్ళు మాకు దగ్గరగా వచ్చేసారు హౌస్ చూసుకొని. ఇంకా అక్కడ చూద్దురు రండి అంటే సర్లేని వెళ్తున్నాం. మాకు తెలీదు, తర్వాత చెప్పారు ఇలా వచ్చేసామండి, ఇక్కడ పక్కన ఉంటున్నాము. సర్లే వెళ్దాం కదా అని పిలుస్తున్నారు. 2 సార్లు పిలిచారు. ఇంక సర్లేని బాగోదు కదా అని వెళ్తున్నాము. స్వీటీ పడుకుంది. ఇంకోండి వెళ్ళే దారి చూసారా, 5 అవుతుంది. అయినా సరే కొంచెము ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. ఇంకా బయలుదేరాం. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే దారి మాట అండి ఇది. ఇంకా ఆయిషా గారు ఇంటికి వచ్చాం. లిఫ్ట్ ఉందండి, లిఫ్ట్లో ఇంకా వచ్చే పైన అదండి లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారండి వాళ్ళు. ఇంక సరే అని పైకి వెళ్తున్నాం. ఇంక వెళ్ళి తను నన్ను కాసేపు ఉంచేసి వెళ్ళిపోతారు. తర్వాత ఆషిక్ కానీ ఇంకా ఆయిషా గారికి నా ఇద్దరు ఎవరో ఒకరు నన్ను దేవెడతారు కదా అని, లేకపోతే తనన్నా వచ్చేస్తారులేండి. ఇంకా ఒకదాన్ని మాత్రం పంపనివ్వరు, రానివ్వరు కూడాను. ఇంక సరే అని ఇదిగోండి ఈ టైల్స్ చూసారా, మేము వేయించుకున్నాం చూసారా, అలాగే ఉన్నాయి సేమ్ అవే టైల్స్. కానీ ఇల్లు మాత్రం బాగుందండి, చక్కగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇంకా వాళ్ళ అబ్బాయి ఆషిక్ అంటున్నాను కదా, తనే ఆషిక్. ఒక పాప బాబునండి. ఎక్వేరియం బాక్స్ చాలా ఇష్టం తనకి. మాకు ఇంకా పెద్దది ఉండేది ఎక్వేరియం బాక్స్, కానీ చేయలేక ఇంకా నేను వద్దని మానేసాను. మా ఇవి షార్క్ అయితే చాలా పెద్దవి ఉండేవండి. ఇంకా అవి ఎప్పుడైతే చనిపోయినాయో ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా పెంచడం మానేశాను. ఇంకా వద్దనిపించింది. ఇంకా ఇక్కడ చూసేసరికి నాకు భలే అనిపించింది. కాకపోతే పని ఎక్కువేయండి. ఇంకోండి అందులో వేయటానికి కానీ వాళ్ళు చేసే పనులు చూసారా పిల్లలు. ఇంకా ఇది నాచండి. ఎక్వేరియం బాక్స్లో వేస్తే చక్కగా అవి ఏమన్నా అలా అటు ఇటు తిరుగుతుంటే బాగుంటాయి కదా చూడడానికి కూడాను.
ఇంకా అవన్నీ వేస్తున్నారు. అందులో చేప పిల్లలు చూపిద్దాం అనుకున్నానండి, ఇంకా అందులో ఉన్న మొత్తం కలిసిపోయినాయి కదా, ఇంకా కనిపించావు కూడా. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం మొత్తం చూపిస్తాను. ఎలా ఎక్వేరియంలో ఉంటాయి కదా, తను ఎక్వేరియంకి అడగడం వల్ల ఇందులో ఉంచేసాడు. అవి కొన్ని చూసారా మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి. ఈ అబ్బాయి ఉన్నాడు చూసారు, ఈ అబ్బాయి కూడాను మాకు అపార్ట్మెంట్లో పైన ఉండేవారు. విజయ అని వాళ్ళ అబ్బాయి మాట అండి. సండే వస్తే చాలు ఇంకా ఆయిషా గారు ఇంటికి వచ్చేస్తాడంట. ఇంకా ఎలా హాలిడే ఉంటుంది కదా, ఇంకే పిల్లలతో ఆటలాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా పైనుంచి చూస్తే ఇంకోండి ఇలా ఉంది ఆయిషా గారి ఇంటి దగ్గర వీధిలోని. ఇంకా పక్కనే మా హౌస్కి ఇక్కడికి చాలా దగ్గర, పెద్ద ఎక్కువ దూరం కూడా కాదండి. కానీ ఎదురుగుండా ఇంకా అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఎదురుగుంటాను. ఇంకా ఇప్పుడు ఇంకా రెంట్లకు వచ్చే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది. కానీ ఏరియా మాత్రం బాగుందండి, చక్కగా సూపర్ ఉంది ఏరియా, చాలా సైలెంట్గాను. ఇంకా వరుసగా అన్ని బిల్డింగ్లే చూసారా. ఇంకా ఈ పాప అండి తన్వి, మొన్న మా ఇంటికి వచ్చింది కదా తను. ఇంకా అందరం అక్కడ నుంచొని మాట్లాడుతానే మొత్తం చూస్తున్నాం. ఆయిషాగా చెప్తున్నారన్నమాట, కొత్తగా కడుతున్నారు ఎదుర్కొంటున్నది కూడా అని. ఈలోపు ఇంకోండి వీళ్ళు చేసే పనులు కూడా ఇలాగా చూపిస్తున్నాను. ఇంకోటి వాషింగ్ మిషన్ ఏమో ఇక్కడ బాల్కనీలో పెట్టేసారు. మేము నిలబడ్డాం కదా అక్కడే పెట్టారు. మేము తర్వాత కాసేపు నేను వచ్చేసాను. వచ్చేస్తే ఆషిక్ దయపెట్టి వెళ్ళండి, ఇంకా తను రాలేదు. ఆషిక్ని తీసుకెళ్ళి దయపెట్టిమని అంటే సర్లేని తను వచ్చి దింపిస్తాడు. నేను ఇంకా వచ్చిన తర్వాత ఏముందండి, మళ్ళీ స్వీట్కి అన్నం పెడతాను కదా, అందులో పప్పు మామిడికాయ. దానికి పప్పు అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం కొంచెం పెట్టాను, కొంచెం పప్పు ఉంటే ఇంకా అది ఇప్పుడు పెట్టేస్తున్నానండి. ఇంకా మాకు ఎలా ఇంకా నైట్ టిఫినే కదా, ఇంకా రైస్ వండే పని కూడా లేదు. ఇంక టిఫిన్ కాబట్టి గొడవ లేదు. ఇంక స్వీటీ మాకు అది అన్నం తిన్నా సరే మాతో పాటు మళ్ళీ టిఫిన్ చేస్తుంది అండి. టిఫిన్ పెట్టమంటుంది. అలాగని ఎక్కువ పెట్టనండి, కొంచెమే పెడతాను. అంటే ముందు రైస్ తినేస్తుంది కదా ఎలాగాను, ఇంకా కొంచెము దానికి తృప్తి కలగాలని కొంచెం టిఫిన్ ఏదో పెట్టేస్తాను అనమాట. పెడతా కానీ ఒప్పుకోదు. అది కూడా మేము ఏది తింటే అదే తినాలని చూస్తూ ఉంటుంది. అలాగని ఏది పడితే అది తిందండి. దానికి అలవాటైన కూరలు మాత్రమే తింటుంది మా స్వీటీ. మటన్ అయితే అస్సలు తినదు, అసలు ఇష్టం ఉండదు కూడా దానికి. ఎక్కువ చికెన్ తింటుందండి బాగాను. మళ్ళీ పప్పు, టమాటా, చేమదుంపలు, ఆలు ఇటువంటివి తింటుందండి. మళ్ళీ వంకాయ తినదండి, ఫిష్ తినదు. ఇంక ఇటువంటి చాలా ఉంటాయండి. సేమ్ నేను ఎలా తింటానో అలాగే అది తింటుంది. ఏ పడతాయి తినదండి అస్సలు. చూసారు పప్పు టమాటా అదండి మామిడికాయ అనేసరికి అది ఎలా లేచి కూర్చుందో. అస్సలు ఇబ్బంది పెట్టదండి పాపం, ఏది పెట్టినా సరే తింటుంది. మర్చిపోయినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా దానికి అన్నం కూడా పెట్టడం అయిపోయింది, అంత లేదులేండి కొంచెమే ఉంది. ఇంకా దానికి అన్నం పెట్టేసి కొంచెం గిన్నెలు ఉన్నాయిలేండి కడగాలి, ఇంకా అవి కూడా కడిగేస్తే ఇంకా పని అయిపోతుంది. తర్వాత పెద్ద పని కూడా ఏమి ఉండదండి. పని ఏమీ ఉండదు అనడానికి లేదు, చెయ్యాలి కానీ చాలా పని ఉందండి. బట్టలు ఐరన్ చెయ్యాలి, కొంచెం సర్దాలి, చాలా పనులు ఉన్నాయి. పైన ఒకటి ఉందండి క్లీనింగ్, టెర్రస్ పైన ఇంక ఇలా ఉన్నాయి. కాకపోతే చేయటానికి కొంచెం టైం కుదరక చేయట్లేదు. కానీ ఇంకా 2 days ఆగితే మాత్రం కంపల్సరీ చెయ్యాలండి, ఇంకా ఆపేది ఏమీ లేదు. ఇంకా చేసేస్తాను, ఏదైతే అది అయింది. బట్టలు మాత్రం ఐరన్ చేసేసరికి అలా 3 days అలా పడుతుంది. అన్ని బట్టలు ఉన్నాయి. ఇంకా రోజు కొంచెం కొంచెం చేస్తే ఇంకా అప్పటికి అయిపోతాయి కూడా. మా స్వీటీ భోజనం కూడా అయిపోయిందండి, అది తినడం కూడాను. ఇంకా తినేసింది అనుకోండి, ఇంకా గొడవ ఉండదండి తను వచ్చే వరకు. ఇంకా తను వస్తే కాసేపు ఆడుతుంది, ఆడి తర్వాత టిఫిన్ చేస్తుంది అన్నమాట అండి మేము తింటున్నప్పుడు. ఇంకా మిషన్ మీద ఉన్న చూసారా అవన్నీ సర్దాలేండి, అవి అలా ఉంచేసాను. ఇంకా తను వచ్చేసారు, వచ్చిన తర్వాత ఇంకా దోశలు వేసి మేము టిఫిన్ చేసేస్తున్నాం. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారు, సాల్ట్ బిస్కెట్. దానికి చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం.